వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు, యశ్వంత్ వర్మపై విచారణకు సుప్రీం ఆదేశం. మా జిల్లాలో రోడ్లు లేవని పిల్లనివ్వట్లే, స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలు. రోహిత్ శర్మను అవమానించిన పిఎస్ఎల్ టీం, ఫ్యాన్స్ ఫైర్. ఆలియా మొదటి భార్య కాదు, బిగ్ షాక్ ఇచ్చిన రణబీర్ కపూర్. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు బయటపడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. హైకోర్టు సీజే నుంచి నివేదికను కోరింది. వర్మ నివాసంలో 50 కోట్ల వరకు నగదు బయటపడినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్బంతా ఎవరిదన్న కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. కాగా వర్మపై ఇప్పటికే బదిలీ బయటపడింది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రమంతా రోడ్లు వేశామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తమ వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేకే పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. మరొకవైపు రోడ్ల పరిస్థితిపై రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావును మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. మంత్రి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా, మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు, మండల నుంచి డిస్టిక్, మా వికారాబాద్ జిల్లా లోపల రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష, ఇది పాత మండలాలన్నిటి కూడా డబుల్ రోడ్లు అయినాయి. నేను ఛాలెంజ్ అధ్యక్ష, రాజీనామా చేస్తాను. పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే, మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. పాకిస్తాన్ సూపర్ లీగ్ టీం చేసిన పని క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి దారితీసింది. రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ను ఉపయోగిస్తూ ముల్తాన్ సుల్తాన్స్ పిఎస్ఎల్ మస్కిట్తో ఓ వీడియోను రూపొందించింది. లావుగా ఉన్న మస్కిట్ను ఉపయోగించి రోహిత్ను బాడీ షేమింగ్ చేసిందని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదో సిగ్గుమాలిన చర్య అని, వీరి నుంచి ఇంతకన్నా ఏం ఊహించగలమని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ అమ్మాయి నన్ను బాగా అభిమానించేది. నేను ఊర్లో లేని సమయంలో ఆ అమ్మాయి పురోహితుడిని తీసుకొచ్చి నా ఇంటి గేటుని పెళ్లి చేసుకుంది. గేటుకు పువ్వులు బొట్టు పెట్టి నన్ను భర్తగా స్వీకరించినట్లు చెప్పిందట. అయితే నేను ఊరు నుంచి వచ్చాక మా వాచ్మెన్ జరిగిన విషయాన్ని చెప్పగానే నేను క్రేజీగా ఉందని అనుకున్నాను. ఇప్పటివరకైతే నా తొలి భార్యని కలుసుకోలేకపోయాను. ఏదో ఒకరోజు ఖచ్చితంగా కలుస్తానని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రణబీర్ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఆలియా మొదటి భార్య కాదని అంతా చర్చించుకుంటున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బుల్లిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.